నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ పై ప్రజల అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మన జీవితంలో చెత్త ఒక భాగమైందని, ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ పారేస్తూ పంట కాలువలను డంపింగ్ యార్డులుగా మారుస్తున్నామని తెలిపారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన పరిశీలించారు. చెత్తను ఊడ్చి పక్కన పడేస్తున్నారే తప్ప తర్వాత ఏం చేయాలని ఆలోచన చేయడం లేదని డిప్యూటీ సీఎం తెలిపారు. చెత్త నుంచి సంపదను సృష్టించవచ్చని, ప్రతిరోజు 2 సార్లు చెత్తను సేకరించి వివిధ రూపాల్లోకి వాటిని మార్చనున్నట్లు చెప్పారు. దీనిని పిఠాపురంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకువస్తామని, అక్కడ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. గత ప్రభుత్వం అన్ని విధాల రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టిందని, వాటిని సరిచేస్తూ సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఈరోజు మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం. దీన్ని ఎందుకంటే నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ప్రయత్నం చేద్దాం. అక్కడ దాదాపు 54 పంచాయతీలు ఉన్నాయి. అక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, కొలప్రోలును పిఠాపురం. సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు. దాంతోపాటు ఇది 2 రకాలుగా ప్రతిపాదిస్తున్నాం. ఒకటి, ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక 6 మంది ఉండి, ఇప్పుడు మీరు ఇందాక ఆయన చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం, ఎవ్రీ డేకి రోజుకి 2 సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం, మన ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం. ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటేనే అవుతుంది. కేవలం మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి. అదొక ప్రయత్నం చేస్తుంది. ఈ కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి ఇది మనందరికీ మనకి చాలా ఇబ్బందిగా పరిస్థితులు. తనపై గతంలో జరిగిన కస్టోడియల్ టార్చర్పై నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. A1గా అప్పటి సిఐడి డీజీ పివి సునీల్ కుమార్, A2 సీతారామాంజనేయులు, A3గా మాజీ సీఎం జగన్తో పాటు A4గా ఐజీ పాల్రాజ్, A5గా జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావితిని చేర్చారు. తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ సునీల్ ఆధ్వర్యంలో నగరంలోని హోల్సేల్ మార్కెట్లు, రైతు బజార్లలో తనిఖీలు నిర్వహించారు. జిల్లా వినియోగదారుల విజిలెన్స్ కమిటీ సభ్యులతో కలిసి మెట్రో, హోల్సేల్ మార్కెట్, రైతు బజార్లలో నిర్వహించిన తూనికలు కొలత శాఖ అధికారుల తనిఖీలలో కొన్ని చోట్ల లోటుపాట్లను గమనించినట్లు చెప్పారు. నగరంలోని చౌకధరల దుకాణాలు, మాల్స్లో ధరల పట్టికలను డిస్ప్లే చేయడం లేదన్నారు. ప్రతి షాప్లో ధరల పట్టిక డిస్ప్లే ఏర్పాటు చేయాలని సూచించారు. రైతు బజార్లలో కొంతమంది అధికారులు కనీసం బోర్డులు కూడా పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వినియోగదారుల విజిలెన్స్ కమిటీ సభ్యులు చదలవాడ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. కొన్ని మాల్స్ మీద ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఎలాగ అమ్ముతున్నారు ఏంటి, కందిపప్పు, బియ్యం ఇవన్నీ కూడా చూడటం జరిగింది. కొన్ని చోట్ల లోటుపాట్లు ఉన్నాయి, కొన్ని చోట్ల బోర్డులు కూడా సరిగ్గా పెట్టలేదు. బయట బోర్డు ఉంది కానీ లోపలికి వెళ్ళి ఆ వస్తువు కొనుక్కోవాలంటే దాని ధర ఎంత అనేది తెలపాల్సిన చోట లేదు. అవి కూడా కొన్ని గుర్తించాము, వాటిని కూడా రెక్టిఫై చేయమని చెప్పడం జరిగింది. రెండోది, పాతగుంటూరు రైతు బజార్కు వచ్చేప్పటికి లోపల ఎక్కడో ఉందండి. నేను వచ్చాను, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, ఎక్కడ ఇస్తున్నారండి రేషన్ అని చెప్పని అడుగుతారు. అట్లాంటి దౌర్భాగ్యంగా. మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు పుట్టినరోజు వేడుకలను నేడు ఘనంగా నిర్వహించారు. పట్టాభిపురంలో నిర్వహించిన తాడిశెట్టి వెంకట్రావు పుట్టినరోజు వేడుకల్లో తాడిశెట్టి మురళి పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తాడిశెట్టి వెంకట్రావు పుట్టినరోజు వేడుకలను అన్ని ప్రాంతాల్లో ఘనంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు.
తాడిశెట్టి కుటుంబంపై అభిమానాన్ని చాటుకున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అడపా కాశీ, సాయిరాం, పరసా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరి ఆశీస్సులతోటి మా కుటుంబం మీ అందరి ఆశీస్సులతోటి ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటుందనే విశ్వాసం మాకుంది. మీరు అనలేని అభిమానాన్ని ఈరోజు ప్రజలు మా ఇంటికి చూపిస్తున్నారు. వారి అభిమానానికి సదా మేము రుణపడి ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల కానివ్వండి, కేకులు కట్ చేయడం కానివ్వండి, ఇళ్లలో పూజ చేయడం కానివ్వండి, ఇలా వృద్ధులకి, వికలాంగులకి గుంటూరు పట్టణం రూరల్ మండలంలో ఉన్నటువంటి అన్ని ఆశ్రమాల్లో కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమాలకి మరి ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా మన్నగా తరపున మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు సంక్షేమాన్ని అందించేలా కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన దామరపల్లి ఆటో స్టాండ్ను జంగాల అజయ్ కుమార్ ప్రారంభించారు. దామరపల్లి వైపు బస్ సౌకర్యం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అన్ని రకాల కార్మికులకు ప్రభుత్వాలు ఏదో రకంగా సంక్షేమాన్ని అందిస్తున్నాయి కానీ ఆటో కార్మికులకు మాత్రం ఎలాంటి సంక్షేమం అందడం లేదన్నారు. ఆటో కార్మికులకు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కోసం సంక్షేమ బోర్డుని వెంటనే ప్రకటించాలని, లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి మాల్యాద్రి, ఆటో కార్మికులు పాల్గొన్నారు. ఆటో రంగాన్ని పరిశ్రమగా గుర్తించి దీంట్లో కార్మికులకు ఏమేమైతే వర్తిస్తాయో పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ ఇవన్నీ కూడా వర్తింపజేయాలని, అలాగే ఇల్లు లేని ప్రతి ఆటో కార్మికుడి కుటుంబానికి ఇంటి స్థలం ఇవ్వాలని, అలాగే ఆటో కార్మికుల పిల్లలకి ఉచిత వైద్యాన్ని అందించాలని మేము డిమాండ్ చేస్తుంతో పాటు రాబోయే రోజుల్లో దీనిపైన భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు కూడా మేము పూనుకోబోతా ఉన్నాం. మరి సంక్షేమ బోర్డులో వర్తించేటువంటి మరి వారి పిల్లలకి కానివ్వండి, వారి పెళ్లిళ్ళకి కానివ్వండి, కాన్పులకు కానివ్వండి, భవన నిర్మాణ కార్మికులకు ఏదైతే సౌకర్యం కల్పిస్తా ఉన్నారో అవన్నీ కూడా కల్పించాలని కోరుతా ఉన్నాం. వాస్తవంగా ఇది ప్రభుత్వానికి ఏమాత్రం కూడా భారం కాదు. సంక్షేమ బోర్డుకి భవన నిర్మాణ కార్మికులు సెస్ ద్వారా వస్తే మరి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ కూడా మరి వాడుతున్నటువంటి ఆటో కార్మికులకి ఆ సెస్ కూడా వాళ్ళ ద్వారా కూడా సెస్గా మరి వసూలు చేసి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు జన్మదిన వేడుకలు బ్రాడీపేటలోని షిరిడి సాయి దీనజన సేవా సమితిలో జరిగాయి. పరసా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు పళ్లు, అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరసా కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ తాడిశెట్టి వెంకట్రావు భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. వెంకట్రావు ఎందరికో సాయం అందించి తమలాంటి వారికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో సాయిరాం, ఇతర నేతలు పాల్గొన్నారు. వర్ధిల్లాలి తాడిశెట్టి వెంకట్రావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తాడిశెట్టి వెంకట్రావు గారి నాయకత్వం. ఎవరైతే తాడిశెట్టి వెంకట్రావు ఉన్నారో 20 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా ఉన్నా ఇవాటికి ఆయన చేసిన ఎవరైతే పేద ప్రజల కోసం ఆయన చేసిన కృషి ఈరోజు కూడా గుర్తుంచుకొని ఆయనకు అనుమానులు కానీ ఆయనకున్న అభిమానులు కానీ ఇవాటికి కూడా మర్చిపోలేకున్నారు. ఈ రోజుల్లో రాజకీయాలు చూస్తే నిన్న మంత్రి పదవి పోతే ఇవాళ వాడు ముఖం కూడా చూడని పరిస్థితి. అట్లాంటిది 20 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం 20 సంవత్సరాల తర్వాత కూడా వారి గుంటూరు పట్టణంలో వారికి వారి బ్రదర్స్కి ఉన్న
అభిమానులు కానీ అన్నాయులు కానీ వారిని అనుసరిస్తూ పేద ప్రజల సేవలో తరించిపోతున్నారని చెప్పి దీనికి మా అందరికి కూడా తాడి చెట్టు గీతకి ఆనందాయం అని చెప్పి ఈ సందర్భంగా వెంకట్రావు గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సకల సంపదలు అన్నీ కలగజేయాలని చెప్పి కోరుకుంటూ జన్మదిన మాజీ ఎమ్మెల్యే శ్రీ తాడిశెట్టి వెంకట్రావు గారి జన్మదినోత్సవం మేము అందులో పాఠశాల జరుపుకోవటం మా తాడిశెట్టి యూత్కి చాలా గర్వంగా ఉంది. ఆయన చేసిన సేవలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికి కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అట్లాంటి వ్యక్తి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని వాళ్ళ తాడిశెట్టి బ్రదర్స్ ఇంకా ఎన్నో సేవలు చేయాలని మేమందరం తాడిశెట్టి యూత్ తరఫున కోరుకుంటున్నాం. గంజాయి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా యువతను చైతన్యవంతులను చేయాలని ఏఐవైఎఫ్ నాయకులు జంగాల చైతన్య డిమాండ్ చేశారు. అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర పిలుపులో భాగంగా కొత్తపేట భగత్ సింగ్ బొమ్మ వద్ద గంజాయి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ధర్నా చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జంగాల చైతన్య మాట్లాడుతూ గంజాయి మత్తు పదార్థాలు విచ్చలవిడిగా లభించడం వల్లనే యువత వాటికి బానిసలై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారన్నారు. గంజాయి మత్తు పదార్థాలను అరికట్టాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం గంజాయి మత్తు పదార్థాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో గంజాయి మత్తుకి బానిసలుగా తయారైన గుంటూరు జిల్లా యువత మొత్తాన్ని కూడా చైతన్యపరిచే విధంగా సదస్సులు జరపాలని ప్రభుత్వం, అదేవిధంగా గుంటూరు జిల్లాలో అనేక రకాలుగా 9 దాటిన కాడి నుంచి గంజాయి మత్తు పదార్థాలకి బానిసలుగా ఉన్నారు యువత, పెడుదవ పడతా ఉన్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత జనసమైక్య ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ గుంటూరు జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో గంజాయి మహమ్మారి వీరవిహారం చేస్తూ ఉంటే సంబంధిత అధికారులు వేడుకు చూస్తున్నారులే కానీ దాని మీద ప్రత్యేకమైన ఒక నిఘా ఏర్పాటు చేద్దామన్న ఆలోచనలో విఫలమై ఉన్నారు. కాబట్టి తక్షణమే ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు గంజాయి ఎక్కడైతే అమ్ముతా ఉన్నారో, ఎక్కడి నుంచి అయితే వస్తుందో దాన్ని పట్టుకొని ఈ గుంటూరు జిల్లాలో ఉన్న యువత మొత్తాన్ని కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగకుండా యువతని మంచి మార్గంలో నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఈ ప్రభుత్వానికి ఉందని అఖిల భారతీయ సమైక్య డిమాండ్ చేస్తాం. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.